అందరికీ నమస్కారము. మనము భగవద్గీతలోని అర్జున విషాద యోగము అన్న ఫస్ట్ చాప్టర్లో ఉన్న డిఫరెంట్ సెక్షన్స్ అన్నిటినీ వన్ బై వన్ చదువుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ వస్తున్నాం. సో ఇంతకు ముందు ఉన్న వీడియోస్లో మనం 1 పాయింట్ భగవద్గీత అర్జున విషాద యోగంలో 1.12 వరకు ఏమేం రాశారు, ఎవరెవరికి మధ్య డిస్కషన్ జరిగింది, మాట్లాడుకోవటం జరిగింది, వాళ్ళు ఏం మాట్లాడారు, ఎలా మాట్లాడారు, ఏ ఉద్దేశంతో మాట్లాడారు అన్న ప్రతి విషయాన్ని మనం చాలా కూలంకషంగా ఈ వీడియోస్లో ముందు వీడియోస్లో చర్చించుకున్నాం, మాట్లాడుకున్నాం. సో ఇప్పటి వీడియోలో 1.13 అంటే భగవద్గీత 1.13లో ఏం రాశారు అన్న దాని గురించి మనం మాట్లాడుకుందాం. సో ఇది మొదలు పెట్టే ముందు ఒక హై లెవెల్లో, అంటే మీకు అసలు ముందు ఏం జరిగింది అన్నది ఒక హై లెవెల్లో డైరెక్ట్గా ఈ వీడియో వచ్చి చూసే వాళ్ళ కోసం అనేసి ముందు జరిగిన వాటిని ఒక 2 లైన్లలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దట్ మీరు ఎవరన్నా ఈ వీడియో డైరెక్ట్గా చూసినా వాళ్ళకి ఇక్కడ ఏం జరుగుతుంది అన్నది అర్థమవుతుంది. కానీ మీరు ఆ ముందు వీడియోస్ కనుక చూసారంటేనా మీకు చాలా బాగా కళ్ళకు కట్టినట్లు అందరి సంభాషణలు, వాళ్ళ భావాలు, అసలు భగవద్గీతలో శ్రీకృష్ణుల వారు ఎందుకు ఇంత మానవాళి కోసం చెప్పబడిన మాటలు, ప్రతి మాట, ప్రతి మనిషి యొక్క వాళ్ళ మనసులోని భావాలు, ప్రతిదీ చాలా క్లియర్గా రాయబడి ఉన్నది. మీరందరూ ముందు వీడియోస్ చూడండి, మీకు చాలా బాగా అర్థమవుతుంది. ఓకే, సరే, మరి ఆలస్యం చేయకుండా మనం భగవద్గీత అర్జున విషాద యోగంలోని 1.13లో ఏం చెప్పబడ్డాయి వెళ్దాం. సో ఇంతకు ముందు ఏం జరిగింది, ఒక పెద్ద కురుక్షేత్ర సంగ్రామంలో, ఆ సంగ్రామం అనేది ఎలా ఉంది, అది ఒక భయంకరమైన ఒక యుద్ధాన్ని మొదలు పెట్టడానికి ఒక 100 ఎకరాల్లో లక్షల మంది సైన్యం, ఊహించుకోండి, మీరు చూస్తున్నారు ఒక 100 ఎకరాల ప్లెయిన్ ల్యాండ్, దాంట్లో ఒక్క మొక్క కూడా లేదు. చూడండి, మీరు అక్కడే ఉన్నారు, మీ ముందు 100 ఎకరాల ప్లెయిన్ ల్యాండ్లో ఒకవైపు కౌరవుల యొక్క లక్షలాది సైన్యం, గుర్రాలు, ఏనుగులు, అశ్వాలు, రథాలు, కురు పెద్దలు, భీష్ముడు, ద్రోణాచార్యుడు, దుర్యోధనుడు, వాళ్ళ అంగబలం, అర్ధబలం అంతా ఒకవైపు ఉంది. ఇంకొక వైపు పాండవులు ఒకవైపు లక్షలాది సైన్యంతో, వాళ్ళ దగ్గర ఉన్న సైన్యము అందరితో ఇంకొక వైపు నిల్చొని ఉన్నారు. యుద్ధానికి ఇరువైపులా చాలా ఒకలాంటి భయంకరమైన సిచ్యుయేషన్ని చూపిస్తుంది అదంతా. సో అప్పుడు భీష్ముల వారు యుద్ధానికి స్టార్ట్ చేద్దాం అన్న సంకేతంతో చాలా పెద్దగా యుద్ధం స్టార్ట్ చేయడానికి ఏం చేస్తాం, మనం శంఖాన్ని పూరిస్తాం. అప్పుడు అర్థమవుతుంది వేరే వాళ్ళకు కూడా, ఓకే యుద్ధం స్టార్ట్ అవుతుంది, ఇక మనం సన్నద్ధం అవుతున్నాం, ముందుకు వెళ్ళాలి, ఇక వాళ్ళ మీద యుద్ధం చెయ్యాలి అన్న ఒకలాంటి ఉత్తేజం అనం, కానీ దాన్ని ఒక బాగా ఏమంటారు, ఆ యుద్ధ కాంక్షని ప్రేరేపించేలాగా ఆ శంఖారావం ఉంది. ఓకే, భీష్ముడు శంఖారావాన్ని పూరించారు. ఆ తర్వాత ఇక ఏం చేస్తారు, శంఖారావం పూరించిన తర్వాత అటువైపు ఉన్న వాళ్ళు డోలు, డంకాలు, బేరీలు, మరి కొమ్ము వాయిద్యాలు ఉంటాయి కదా, టప కొట్టేస్తూ ఉంటారు. కొట్టి ఇట్లాంటి ఒకటి ఉంటుంది వాయిద్యంది. సో దాన్ని పూరిస్తారు. ఇట్లా బాగా
ఒకలాంటి సైరన్ ఇస్తారు. దాంతో ఆ సైరన్ ఎంత భయంకరంగా ఉంటుందంటే ఆ యుద్ధాన్ని ఇక ఎదుటి వాళ్ళ శత్రువులని సంహరించాలి, రక్తం ఏరులై పారాలి అన్నంత ఉత్తేజాన్ని కలిగించేలా ఆ వాయిద్యాలు ఉంటాయి అన్నమాట. సో వాటన్నిటిని పూరించారు కౌరవుల వైపు. అదంతా చాలా చాలా భయంకరమైన మూతతో ఉంది. ఓకే, సో ఇదంతా జరుగుతూ ఉంది. బాగా కోలాహలంగా కొడుతున్నారు, వాయిస్తున్నారు, ఇదంతా జరుగుతుంది. ఈ జరిగిన విషయాలని 1.13లో ఎలా జరుగుతుంది, ఎవరెవరు ఏది వాయిస్తున్నారు అవన్నీ రాయబడింది. ఓకే, దీని తర్వాత ఇక ఏం చేస్తున్నారు, పాండవ సైన్యం మధ్యలోంచి ఇవన్నీ మోయిస్తున్నారు కదా కౌరవుల వైపు. ఇక స్టార్ట్ అయింది, మేము స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నాము యుద్ధాన్ని, యుద్ధం స్టార్ట్ అయింది అని మొత్తం వాళ్ళు పూరించేశారు, డ్రమ్ములు కొట్టారు, అన్నీ చేశారు. సో ఇంకొక వైపు ఉన్న పాండవ సైన్యం మధ్యలో తెల్లని గుర్రాలతో ఉన్న ఒక అద్భుతమైన, ఊహించుకోండి, ఒక అద్భుతమైన రథం తెల్లని గుర్రాలతో ఉంది. మాధవుడు మరియు అర్జునుడు ఆ రథం మీద ఎవరున్నారు, సాక్షాత్తు ఆ పరమాత్ముడైన శ్రీకృష్ణ పరమాత్ముల వారు మరియు అర్జునుడు తమ దివ్య శంఖాలను పూరించారు. సో పాండవుల వైపు ఉన్న ఒక దివ్యమైన ప్రకాశవంతమైన, ఎందుకు అది అత్యంత ప్రకాశవంతంగా ఉంది అంటే దాని మీద శ్రీకృష్ణుల వారు సాక్షాత్తు ఆ పరమాత్మ శ్రీకృష్ణుల వారే ఆ రథంలో కూర్చుని ఉన్నారు. అది అందుకే అత్యంత ప్రకాశవంతంగా విరాజిల్లుతుంది. ఆ రథంలో అర్జునుడు, శ్రీకృష్ణుల వారు తమ దివ్య శంఖాలని పూరించారు. సో ఇక్కడ ఏం జరిగింది, కౌరవులు మొత్తం కొట్టారు, పూరించారు, అంతా అయిపోయింది. సో వాళ్ళు ఒక్కసారి ఆపుతారు కదా, ఇక అట్లా కొట్టేసి ఒక్కసారి ఆపుతారు. అట్లా ఆపిన తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ వారు మరియు అర్జునుడు ఆ అద్భుతమైన రథంలో కూర్చొని భయరహితులై, అంటే అర్జునుడికి భయం ఉందా, లేదు. ఎందుకు, శ్రీకృష్ణుల వారు ఆ సాక్షాత్తు పరమాత్మ శ్రీకృష్ణుల వారు అర్జునులు పక్కన ఉన్నారు. దేవుడు మన వైపే ఉన్నాడు, దేవుడు ధర్మం వైపే ఉన్నాడు. కాబట్టే అర్జునుడికి ఎలాంటి భయం లేదు. ఎందుకంటే ఆ పరమాత్మ శ్రీకృష్ణుడు ఎప్పుడు ధర్మాన్నే గెలిచేటట్లు చేస్తాడు. అపారమైన నమ్మకం, అపారమైన భక్తిభావంతో ఉన్న అర్జునుడికి ఈ యుద్ధం గురించి ఎలాంటి డౌట్స్ లేవు. ఓకే, సో భయరహితులై అర్జునుడు తమ శంఖాలను శక్తివంతంగా పూరించాడు. ఇక మనకి గనక ఒక యుద్ధం అంటే భయం లేదనుకోండి, మనం ఎంత రిలాక్స్గా ఉంటాం. ఆ భయం లేకుండా పూరించటంలో ఒకలాంటి వైబ్రేషన్స్ మనం ఫీల్ అవుతాం. సో అలా పాండవుల వైపు ఉన్న అర్జునుడు, శ్రీకృష్ణుడు శంఖాలను పూరించి వాళ్ళ సైడు ఉన్న పాండవుల సైడు ఉన్న మొత్తాన్ని, ఆ సమూహాన్ని కూడా యుద్ధం కోసం ఉత్తేజపరిచారు. సో సంజయుడు శ్రీకృష్ణుణ్ణి ఇక్కడ మాధవ అని పేరు వాడాడు. అంటే మాధవ అంటే ఏంటి, మాధవుడు. ఇదంతా ఎవరు చెప్తున్నారు, ఎవరికి గుర్తుంది కదా, అక్కడ యుద్ధం, ఈ సిచ్యుయేషన్ అంతా జరుగుతుంది. ఇప్పుడు ఇది జరిగింది అని ఎవరికి చెప్తున్నారు,
సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు. గుర్తుపెట్టుకోండి, ధృతరాష్ట్రుడు అంతఃపురంలో ఉన్నాడు. ఇలా జరుగుతుంది. ఇప్పుడు భీష్ముల వారు శంఖాన్ని పూరించారు. ఆ తర్వాత పాండవులు, అర్జునుడు, శ్రీకృష్ణుడు ఒక తెల్లటి గుర్రాలున్న రథంలో, ప్రకాశవంతమైన రథంలో భయరహితులై శంఖాన్ని పూరించారు అనేసి సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు. ఓకే, సో ఆ సంజయుడు శ్రీకృష్ణుడి గురించి చెప్పేటప్పుడు ఏమని చెప్పారో తెలుసా? ఆయన్ని శ్రీకృష్ణుడు అన్న మాటని మాధవ, ఆ మాధవ అనేసి మాట్లాడారు, అన్న పదాన్ని వాడారు. ఎందుకు వాడారు? దీంట్లో చాలా చాలా అర్థం దాగుంది. మా మా అంటే ఎవరు? ఆ లక్ష్మీదేవి. చూసారా, ఎప్పుడైనా ఆడవారికి ఎక్కడ ఎంత గౌరవం ఇస్తే అంత విరాజిల్లుతుంది ఏ ప్రదేశమైనా. ఇక్కడ ఈయన సంజయుడు శ్రీకృష్ణుల వారిని, సాక్షాత్తు ఆ పరమాత్మ అయిన శ్రీకృష్ణుల వారిని ఏమని సంబోధించారు? మాధవ అంటే, మా అంటే ఎవరు? ఆ సాక్షాత్తు మహాలక్ష్మీదేవి. ధవ అంటే భర్త, అంటే శ్రీకృష్ణుడు విష్ణు రూపంలో ఐశ్వర్య దేవత అయిన లక్ష్మీదేవికి భర్త. సౌభాగ్య దేవత యొక్క అనుగ్రహం పాండవుల పక్షాన ఉన్నది అని చెప్పటానికి. ఈయన సాక్షాత్తు ఎవరో కాదు, విష్ణు రూపంలో ఉన్న శ్రీకృష్ణులు ఆ మహాలక్ష్మి యొక్క భర్త అయిన మన విష్ణుమూర్తి రూపంలో ఉన్న మాధవుడు. ఇక ఈమె ఎవరు? ఈమె లక్ష్మీదేవి సౌభాగ్య దేవత. ఆ దేవత పాండవుల వైపు ఉన్నప్పుడు యుద్ధంలో పాండవులు విజయం పొంది తమ రాజ్యాన్ని తిరిగి పొందుతారు అని ఈ శ్లోకంలో వివరించిన అంతరార్థం. ఓకే, పాండవులంటే పాండురాజు కుమారులు ఎవరైనా సరే. ఈ పాండవుల్లో 5గురు పాండవులు, పంచపాండవులు. సో ఎవరినైనా పాండవ అని పిలిస్తే అన్నదమ్ముల్లో ఎవరినైనా అలా సంబోధించవచ్చు. ఈ పదం ఇక్కడ అర్జునుడికి వాడుతున్నారు. ఓకే, సో అతని కూర్చున్న, ఇప్పుడు ఈ అర్జునుడు కూర్చున్న రథం అనేది ఆయనకి ఒక వరప్రసాదంగా ప్రసాదింపబడింది. ఓకే, ఎవరు ఆయనకి వరప్రసాదం ఇచ్చింది? అగ్నిదేవుడు. ఓకే, దీనికి ఒక స్టోరీ ఉంది. ఆయనకి అసలు రథం ఎలా వచ్చింది అనేది అది మనం సెపరేట్గా మాట్లాడుకుందాం. కానీ ఇక్కడ ఈ యుద్ధంలో వాడబడిన రథం అర్జునుడికి అగ్నిదేవుడు ప్రసాదించిన వరం అన్నమాట. సో చూశారు కదా, ఇక్కడ చాలా నిగూఢార్థం ఉంది. మాధవుడు శ్రీకృష్ణుని పక్కన మాధవుడు అంటే శ్రీకృష్ణుడు అర్జునుడి పక్కన ఉన్నాడు అంటే దాని యొక్క నిగూఢార్థం పరమాత్ముడు ఎప్పుడైనా ఏ కాలాలలో అయినా సర్వలోక సర్వ అవస్థలలో ఆ పరమాత్ముడు కేవలం ధర్మం వైపే ఉంటాడు. అధర్మం ముందు పైకి లెగవచ్చు, కానీ అది ఎలా అణచాలో అది ఆ పరమాత్మకి బాగా తెలుసు. ఇక్కడ మాధవుడు అంటే సౌభాగ్య దేవత లక్ష్మీదేవి యొక్క భర్త అర్జునుడు పక్కన ఉన్నాడు అంటే ఆ సౌభాగ్య లక్ష్మీదేవి ఎవరి వైపు ఉన్నట్లు? ఆ విజయలక్ష్మి ఎవరి వైపు ఉన్నట్లు? అర్జునుడి వైపే ఉన్నట్లు. అంటే ఈ పరిణామాల అనంతరం ఎవరు విజయం పొందుతారు అంటే చెప్పకనే చెప్పారు. అర్థమవుతుందా? ఇక్కడ మాధవుడు ఎవరి పక్కన ఉన్నారో వాళ్ళే విజయం పొందుతారు అని మనకి చెప్పకనే చెప్తుంది ఈ శ్లోకంలో. అదనమాట. ఓకే, సో మనం నెక్స్ట్ శ్లోకంలో ఏం చెప్పారో చూద్దాం. ఓకే, సో ఇప్పుడు అర్జునుడు శ్రీకృష్ణుడు వాళ్ళ శంఖాలను పూరించారు కదా.
దీని తర్వాత హృషికేశుడు పాంచజన్యం అనబడే శంఖాన్ని పూరించాడు, మరియు అర్జునుడు దేవదత్తాన్ని పూరించాడు. అంటే గొప్పగా భుజించేవాడు, అత్యంత కష్ట సాధ్యములను చేయునట్టి భీముడు పౌండ్ర అనబడే బ్రహ్మాండమైన శంఖాలను పూరించారు. అంటే వాళ్ళ దగ్గర వేరు రకాల శంఖాలు ఉన్నాయి. ఒకటేం శంఖం? పాంచజన్యం అనే శంఖం. అర్జునుడి దగ్గర ఉంది ఏంటి? దేవదత్త అన్న శంఖం. భీముడి దగ్గరున్న శంఖం పేరేంటి? పౌండ్రా. అంటే వాళ్ళ దగ్గర చాలా శక్తివంతమైన శంఖాలు ఉన్నాయి, వాటిని వాళ్ళందరూ పూరించారు. ఓకే, సో శ్రీకృష్ణుల వారు వాడబడిన శంఖం పేరేంటి? హృషికేశ అన్న పదం, దాని గురించి కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఆయన మనస్సుని మరి ఇంద్రియాలకు అధిపతి అని సూచిస్తుంది. ఆయన వాడబడిన శంఖాన్ని హృషికేశ అన్న పదం ఏదైతే ఉందో ఆ శంఖం పేరు అంటే మనస్సును ఇంద్రియాలకు అధిపతి అని అర్థం అన్నమాట. సో శ్రీకృష్ణుడు తన యొక్క అందరి యొక్క మనస్సుని ఇంద్రియాలని కంట్రోల్ చేయటంలో సర్వ అధిపతి. ఓకే, తన అద్భుతమైన లీలలను ఈ భూలోకంలో ప్రదర్శించేటప్పుడు కూడా తన అద్భుతమైన లీలలు, ఇక్కడ ఏమున్నాయి? అద్భుతమైన లీలలు ఎన్నో చూసాం. ఆ లీలలు ప్రదర్శించేటప్పుడు కూడా తన మనస్సు ఇంద్రియాలపై శ్రీకృష్ణుడు పూర్తి స్థాయి ఆధిపత్యంతో కలిగి ఉన్నాడు. అంటే ఈ పద్యం ఇక్కడ ఏమి చెప్తుంది అంటే ఎవరెవరు ఎలాంటి శంఖాలను పూరించారు, వాటి యొక్క విశేషాలు. ఓకే, ఇప్పుడు శ్రీకృష్ణుడు హృషికేశుడు అన్న శంఖాన్ని పూరించారు, అర్జునుడు దేవదత్త అన్న శంఖాన్ని పూరించారు, మరియు భీముడు పౌండ్ర అనబడే బ్రహ్మాండమైన శంఖాన్ని పూరించారు. ఆ శంఖంకున్న అద్భుతమైన శక్తితో, ఆ ఒక ధ్వనితో మొత్తం యుద్ధరంగం అంతా ఒకలాంటి వైబ్రేషన్స్ సృష్టిస్తుంది. మీరు కూడా ఆ వైబ్రేషన్స్ పొందుతున్నారు కదా. ఆ శంఖాల సౌండ్లని మన ఒంటి మీద గూస్ బంప్స్ వస్తాయి. అలాంటి సౌండ్లు అవి వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తాయి యుద్ధరంగంలో. సో అలాంటి శంఖాల గురించి ఇక్కడ ఈ పద్యంలో ఎక్స్ప్లెయిన్ చేశారు. సో దీని తర్వాత వాళ్ళు ఏం చెప్తున్నారంటే, పాండవుల అన్నదమ్ముల్లో యధిష్ఠుడు పెద్దవాడు. అంటే పాండవుల అన్నదమ్ముల్లో ఎవరు? ధర్మరాజు పెద్దవాడు. ఓకే, ఆయన ఏం చేశారు? ఆయనకున్న క్వాలిటీస్ ఏంటి? ఆయన ధర్మం వైపే ఉంటాడు, అబద్ధాలు చెప్పడు, మోసాలు చేయడు. ఆ ధర్మరాజు ఆయన పేరుని సార్థకత చేసుకున్నారు. ఆయన రాజ్యంలో ఉన్నా, అడవుల్లో ఉన్నా, ఎక్కడున్నా సరే ఆయన కేవలం నిజాయితీ మాత్రమే ఆయనకి పెట్టింది పేరు. సో ఆ పేరుని ఆయన సార్థకత చేసుకున్నాడు. ఓకే, సో ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ ఏం చెప్తున్నారు ఆయన? ఒక దేశాన్ని కాపాడటం లేదా వినాశకరమైన యుద్ధంలో నెట్టివేయటం అనేది రాజు చేతిలోనే ఉంటుంది. ఒక దేశాన్ని ఇప్పుడు మనం ఉన్నామంటే యుద్ధానికి వెళ్తే ఎంత నాశనం అయిపోద్ది దేశం. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, పక్కన దేశాలు ఎంత ఆకలికి అల్లాడిపోతున్నాయి. మొత్తం సర్వనాశనం, శవాల దిబ్బలు, పగిలిపోయిన బిల్డింగ్స్, కూలిపోయిన శిథిలాలు, ఇవి తప్పించి ఇంకేమీ కనిపించవు ఆ యుద్ధ ప్రాంతాల్లో. సో ఒక రాజు ఇదంతా యుద్ధానికి వెళ్ళాలా వద్దా అన్నది ఒక రాజు చేతిలోనే ఉంటుంది. ఆ దేశాన్ని కాపాడాలి. యుద్ధం అంటే వినాశనమే, రక్తపాతమే, రక్తం ఏరులై పారటమే. అది కావాలా? యుద్ధం కాకుండా ఇంకేమైనా సొల్యూషన్ ఉందా? ఇదంతా ఎవరి చేతిలో ఉంటుంది? కేవలం ఆ రాజ్యాన్ని పరిపాలించే రాజు చేతిలోనే ఉంటుంది. సో ఇక్కడ పద్యంలో ఇంకా ఏం చెప్తున్నారంటే,
ఒక దేశాన్ని కాపాడటం లేదా వినాశకరమైన యుద్ధంలోకి నెట్టివేయటం అనేది రాజు చేతిలో ఉంటుంది. కాబట్టి ఈ యొక్క సంబోధనలో ఉన్న నిగూఢ అర్థం ఏంటంటే, ఇరువైపులా సైన్యాలు యుద్ధానికి సిద్ధంగా ఉన్నాయి. వీళ్ళు శంఖారావం పూరించారు, పాండవులు శంఖారావాన్ని పూరించారు. ఇరు సైన్యాలు చూసుకోండి, ఇరు సైన్యాలు యుద్ధానికి సిద్ధంగా ఉన్నాయి. ఓ రాజా ధృతరాష్ట్ర, నీవు ఒక్కడివే వారిని వెనుకకు పిలవగలవు. వింటున్నారా? యుద్ధం అంటే సర్వనాశనమే, ఇక అక్కడ ఏమీ మిగలదు. మనకి తెలుసు కదా, ఆకలి కేకలు, ఆ రక్తపాతము, ఆ చిన్న చిన్న పిల్లలు చనిపోతుంటారు, వృద్ధులు, ఇక అందరూ మనకి కళ్ళకు కట్టినట్లు మనకు కనిపిస్తూనే ఉంటాయి రోజు. సో నీకు ఓ రాజా అంటే ఎవరు? హస్తినాపురానికి రాజు ఎవరు? ధృతరాష్ట్రుడు. రాజా ఇంకా సమయం ఉంది, ఇంకా యుద్ధము ఇప్పుడే, శంఖాలను పూరించారు అంటే ఏంటి, ఇంకా సిద్ధమవుతున్నారు. వాళ్ళ పొజిషన్స్ ఎటు తీసుకోవాలి, ఇట్లా ఉన్నప్పుడు ఇట్లా వచ్చేస్తారు కదా, సో వాళ్ళ పొజిషన్స్ ఎట్లా తీసుకోవాలి ఏంటని ఇరువైపులా సన్నద్ధమవుతున్నారు. ఇక మీ చేతిలోనే ఉంది ధృతరాష్ట్ర, ఇప్పటికీ ఈ నిమిషంకైనా ఇంకా ఏమీ మునిగిపోలేదు, మించిపోలేదు. నువ్వు ఒక్కడివే వాళ్ళని వెనుకకు పిలవగలవు. ఒక వినాశకరమైన రక్తపాతాన్ని ఆపే శక్తి నీ ఒక్కడికే ఉంది. ఇప్పటికైనా నువ్వు మేల్కొంటే, నువ్వు కనుక తలుచుకుంటే వాళ్ళని వెనుకకు పిలవగలవు. ఏమి నిర్ణయించుకుంటున్నావు, ఏమి చేయాలని అనుకుంటున్నావో చెప్పు అని సంజయుడు ధృతరాష్ట్రుణ్ణి చెప్తున్నాడు, అడుగుతున్నాడు ఇక్కడ. ఓకే, చూసారా ఎంత వినాశమైన పరిస్థితిని తప్పించగలవాడు రాజు ఒక్కడే. రాజు తలుచుకుంటే యుద్ధాలు చేయగలడు, రక్తపాతాలని ఏరులై పారించగలడు, ఎన్నో నాశనం చేయగలడు. అదే రాజు వాళ్ళ సౌభాగ్యాలను, అంటే మన ప్రజలు సుఖంగా ఉండాలి, యుద్ధాలు చేసి మనుషులు చచ్చిపోతే ఏమొస్తుంది, మనుషులు ఉండాలి, మన పైరులు పచ్చగా ఉండాలి, అందరూ సంతోషంగా ఉండాలనుకున్న రాజు ఎవ్వరు వినాశకాన్ని కోరుకోరు. సో ఇక్కడ కూడా ఆయన ఏం చెప్తున్నాడు, ఇంకా టైం ఉంది, ఇప్పుడే శంఖాలు పూరించారు, నువ్వు తలుచుకుంటే వాళ్ళని వెనుకకు పిలవగలవు. ఇంకా టైం ఉంది కదా, ఎందుకంటే ఇక్కడ జరగబోయేది ఏంటి, ఏం జరుగుతుంది అన్నది జ్ఞానం ఉన్న ప్రతి ఒక్కళ్ళకి తెలుస్తుంది. సో ఆయన కూడా చెప్తున్నాడు, ఇంకా చెప్పకనే చెప్తున్నాడు. అంటే ఇంటర్నల్గా ఒక భావం, చూడు ఇంకా రక్తపాతము వద్దు అని కాదు, రక్తపాతం ఎంత అయిద్దో ఆయనకు తెలుసు. అదే చెప్తున్నాడు ఇంటర్నల్గా, వినాశకరము లేదా ప్రజల యొక్క రక్షణ, ఈ రెండు రాజు చేతిలోనే ఉంటాయి. ఆయన తలుచుకుంటే ఏదైనా చేయగలడు. సో నువ్వు ఇంకా సమయం ఉంది, నువ్వు కావాలంటే ఇప్పటికైనా వాళ్ళని వెనక్కి రప్పించగలవు అని చెప్తున్నాడు. అర్థం చేసుకున్నారా? సో మళ్ళీ మనం నెక్స్ట్ దానికి వెళ్దాం. సో దీని తరువాత ఇంకా ఏం చెప్తున్నాడు సంజయుడు, ఓ ధృతరాష్ట్ర, ఈ భీకరమైన శబ్దాలను, అంటే ఇప్పుడు వాళ్ళు శంఖాలను పూరిస్తున్నాడు, డ్రమ్ములు కొడుతున్నారు, అవి కొమ్ము వాయిద్యాలను వాయిస్తున్నారు. సో ఇక ఈ భీకరమైన శబ్దాలకి, ఇక యుద్ధ వాతావరణం చూడండి, ఒక ఓపెన్ ల్యాండ్లో మనం డ్రమ్స్ కొట్టి శంఖాలను పూరిస్తే అది ఎంత రీసౌండ్ వస్తుంది, ఆ రీసౌండ్ అనేది ఎంత భయంకరంగా ఉంటుందో ఊహించుకోండి.
ఆ భయంకరమైన శబ్దాలతో ఓపెన్ ప్లేస్లో కొండల్లో రీసౌండ్ వచ్చి అది భూమిని ఆకాశాన్ని ఆ సౌండ్ అనేది ట్రావెల్ చేసి దద్దరిల్లిపోతుంది. ఒకలాంటి వైబ్రేషన్స్, అతి భయంకరమైన వైబ్రేషన్స్ అక్కడ ఉన్నాయి. అది ఆ వైబ్రేషన్స్, ఆ సౌండ్లు, ఆ శబ్దాలతో మీ తనయులు యొక్క హృదయాలను బద్దలు చేసేను. అంటే వాళ్ళు ఏదో అనుకొని పాండవులే కదా ఏరి పారేద్దాము, మొక్కలే కదా, 5గురే కదా పీకి పడేద్దామని వెళ్ళారు. కానీ అక్కడ సిచ్యుయేషన్ వేరు. వాళ్ళందరూ భీకరంగా రెడీ అయిపోయి ఉన్నారు. వాళ్ళు చేసే ఈ సౌండ్స్తో స్టార్టింగ్లో వీటితో శంఖారావాలతో మోతలతో మీ కుమారుల యొక్క హృదయాలు బద్దలవుచున్నాయి అనేసి చెప్తున్నాడు అనమాట. మరి అంతే కదా, యుద్ధం అంటే మనం చెప్పుకున్నంత మన లైఫ్ టైంలో చూడకపోవటమే చాలా ఉత్తమం. మనం ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ అలాంటి యుద్ధాలను చూడకుండా మనం ట్రావెల్ చేయగలం. అది ఎంత భయంకరంగా ఉంటుందో అది మాటలతో మనం చెప్పలేము, అది ఊహకి అందకుండా ఉంటుంది. సో అందుకని సంజయుడు ముందుగానే హెచ్చరిస్తున్నాడు ధృతరాష్ట్రుడిని. సో దాని తర్వాత ఇంకా ఏం జరుగుతుంది, ఇప్పుడు ఇదంతా నడుస్తుంది కదా. సో ఇప్పుడు అర్జునుడి యొక్క ఆ సమయంలో ఏమేం జరుగుతుందో ఇంకా చెప్తున్నాడు. ఆ సమయంలో తన రథంపై జెండాపై హనుమంతుని చిహ్నం కలిగి ఉన్న పాండుపుత్రుడు అర్జునుడు. సో అక్కడ అర్జునుడు రథం గురించి చాలా తేజవంతమైన రథం ఉంది ఆయనకు, అది అగ్నిదేవుడు ప్రసాదించారని చెప్పాను కదా. ఆ రథంలో ఆయన జెండా ఉంటుంది ఆయన రథం పైన. ఆ రథం పైన ఉన్న జెండాలో ఎవరుంటారు, మన ఆంజనేయుల వారు ఉంటారు. అవును కదా, ఆ ఆంజనేయుల వారి చిహ్నం కలిగి ఉన్నది. సమరానికి ఎదురుగా నిల్చున్న మీ పుత్రుల్ని చూసి ఓ రాజా అర్జునుడు శ్రీకృష్ణుడితో ఇలా అన్నాడు. ఇక సమరానికి ఇప్పుడు ఆయన రథంలో ఉన్నాడు, ఆయన రథంపై ఎవరున్నారు, సాక్షాత్తు హనుమంతుల వారి జెండా రెపరెపలాడుతుంది. అప్పుడు అర్జునుడు శ్రీకృష్ణుడితో ఏమన్నాడు అన్నది మొత్తం ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ చెప్తున్నారనమాట ఈ పద్యంలో. సో ఎందుకుంది ఆయన రథంపై ఆ జెండా చూడండి, ఇక్కడ ప్రతిదానికి కూడా చాలా నిగూఢ అర్థాలు ఉన్నాయి, చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. మనం ఏదో స్టోరీ లాగా చెప్పడానికి కూడా లేదు. ఇది ఒక జెండా పెట్టుకున్నాడు అంటే దానికి ఒక అంతరార్థము, పూర్వజన్మల నుండి వచ్చిన కొన్ని విశేషాలు ఉన్నాయి ఇక్కడ. సో శక్తిశాలి అయిన హనుమంతుల వారు ఆయన రథం మీద జెండా ఉంది కాబట్టి అర్జునుడికి ఇంకొక పేరు కూడా ఉంది, కపిధ్వజుడు అనే పేరు ఉంది. దీనికి ఒక పూర్వజన్మ వృత్తాంతం కూడా ఉంది. దానికి అసలు ఆ రథం మీద అది ఎందుకు పెట్టుకున్నారు, దానికి ఈయన పూర్వజన్మలో ఒక వృత్తాంతం కూడా ఉంది. అదేంటంటే ఒకసారి అర్జునుడు విలువిద్యలో తనకున్న ప్రావీణ్యాన్ని, అర్జునుడు ఏంటి అసలు సూపర్గా విలువిద్యలో అసలు ఆయన్ని కొట్టేవాడే లేరు, అంతే కదా, ఆయన అసలు సూపర్ అని అందరం చెప్పుకుంటాం. సో తనకున్న మనం కనుక ఏదన్నా దాంట్లో సూపర్ అయితే మనకేంటి చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాం. నన్ను కొట్టేవాడే లేరు, ఐఎమ్ ద సూపర్ కింగ్ అని చెప్పుకుంటాం కదా. సో అలాగా అర్జునుడికి కూడా నేనే సూపర్, నన్ను అసలు కొట్టేవాడే లేదు విలువిద్యలో అన్న కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉండేది. సో ఆ కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్గా అయిపోయి గర్వపడి శ్రీరామచంద్రుని సమయంలో వానరులు భారతదేశం నుండి లంకకు ఆయన ఏమన్నా అప్పుడు ఏం జరిగింది, ఆయన
శ్రీరాముడి టైంలో మన భారతదేశం నుండి అమ్మవారిని సీతామహా తల్లిని అక్కడ లంకలో ఉన్నారని ఆమెను తీసుకురావటానికని ఏం చేశారు వానరులు? భారతదేశం నుండి లంకకి మనం ఒక బ్రిడ్జ్ కట్టాం వానరులు. ఆ బ్రిడ్జ్ కట్టాం కదా, దానికి ఏం పేరు ఉంది? సేతు అన్న బ్రిడ్జ్ ఉంది మనకి. దానికి ఎంత కష్టపడ్డారు, ఎందుకంటే వానరులు కట్టారు ఆ బ్రిడ్జ్ని, అంతంత రాళ్ళు మోసారు. వామ్మో ఎంత కష్టపడ్డారో. ఎందుకు అంత కష్టపడ్డారు నాకు అర్థం కావట్లేదు అని అర్జునుడు అంటున్నాడు. ఇది పూర్వజన్మ వృత్తాంతం అనమాట. అంటే ఏం జరిగింది బిహైండ్ ఆ జెండాకున్న సీన్కు ఉన్న బిహైండ్ అసలు ఏం జరిగింది అని. ఆయనకు ఆ పేరు ఎట్లా వచ్చింది? కపిల పేరుంది కదా, ఆ పేరు ఎలా వచ్చింది సో అనేసి ఇప్పుడు చెప్తున్నారు. సో ఆయన ఏమంటున్నాడు శ్రీకృష్ణుడితో? శ్రీరాముడు అంత కష్టపడి ఎందుకు వానరులు అంత కష్టపడి బ్రిడ్జ్ కట్టారు? అదే కనుక నేనుంటేనా, నేనంటే ఎవరు? అర్జునుడు అయినా నేనుంటేనా బాణములతో, నేను విలువిద్య సంపన్నుడిని, నేనుంటే బాణాలు వేసేసి ఒక్క దెబ్బతో బ్రిడ్జ్ కట్టేసేదా వాడిని అని అర్జునుడు చెప్తున్నాడు శ్రీకృష్ణుడితో. శ్రీకృష్ణుడు ఓకే అవునా, నువ్వు బ్రిడ్జ్ కట్టేవాడివా, సరే చూపించు అనేసి అన్నాడు. వాళ్ళు శ్రీకృష్ణ పరమాత్ముల వారు సర్వాంతర్యామి, ఆయన సాక్షాత్తు విష్ణుమూర్తి, ఆయనతోనే మాట్లాడతారా ఇట్లా? సో ఆయనకున్న ఓవర్ కాన్ఫిడెన్స్ ఆయన కళ్ళని కమ్మేసింది అర్జునుడికి. అప్పుడు సరే కట్టు అన్నాడు. అప్పుడు ఏముంది, ఇక అర్జునుడు బాణాలని ఒకదాని తర్వాత ఒకటి వేసేసి ఒక వంతెన నిర్మించాడు. సో అప్పుడు ఏం చేశాడు శ్రీకృష్ణుల వారు? హనుమంతుణ్ణి పిలిచారు. ఓ హనుమంత రా, మన వీరాది వీరుడు అర్జునుడు, మీరు ఎందుకు అంత కష్టంగా వానరులందరూ కలిసి సేతువుని కట్టారు అని అడుగుతున్నాడు. పరీక్షించవయ్యా, అర్జునుడు కట్టాడు, నిమిషంలోనే బాణాలతో మొత్తం బ్రిడ్జ్ కట్టేశాడు, పరీక్షించు అని హనుమంతుల వారిని పిలిచాడు శ్రీకృష్ణుల వారు. అయితే ఇప్పుడు సో హనుమ దానిపై హనుమంతుల వారు శ్రీకృష్ణుల వారు పిలిస్తే ఇలా వచ్చేసారు. వచ్చి ఇక అర్జునుడు వారు కట్టిన బ్రిడ్జ్ పై నడవటం ప్రారంభించారు. ఇంకేముంది, ఆయన కాలు పెట్టగానే ఆ బ్రిడ్జ్, హనుమంతుల వారు కాలు పెట్టగానే ఆ బ్రిడ్జ్ ఒక్కటొక్కటి కూలిపోతూ వెళ్ళిపోతుంది. ఓకే, సో ఆయన తన బాణాలతో చేసిన ఆ బ్రిడ్జ్ అనేది ఎప్పుడైతే సైన్యం బరువుకి తట్టుకోలేదని అర్జునుడికి అర్థమైందో, అర్జునుడు తన తప్పుని తెలుసుకున్నాడు. ఎందుకు వానరులు ఎందుకు కట్టారు, రాళ్లతో ఎందుకు కట్టారు, నన్ను పిలిస్తే నేను బాణాలతో కట్టేవాడిని కదా అని ఎంతో విర్రవీగాడు అర్జునుడు. కానీ ఏం జరిగింది ఇక్కడ? ఎప్పుడైతే హనుమంతుల వారు వచ్చారో, కాలు పెట్టి నడవటం స్టార్ట్ చేశారో, ఆ బరువుని తట్టుకోలేక అది కూలిపోయింది. అప్పుడికి అర్జునుడికి కానీ తనకున్న మాయ మొత్తం తొలగిపోయి ఇక తను చేసిన తప్పుకి క్షమాపణ కోరి ఇక నేనెప్పుడు మీకున్న శక్తిని తక్కువ చేయను, నన్ను క్షమించండి అనేసి ఆయనను శరణు కోరారు. అర్జునుడు వారు హనుమంతుల వారిని శరణు కోరారు. అప్పుడు హనుమంతుల వారు ఆయనకి అన్ని తెలుసు. ఆయన ఏం చెప్పాడు? ఆయనకి చాలా దయాత హృదయం ఉంది. ఆయన ఏమన్నాడు? నీకొక వరం ఇస్తున్నాను,
నువ్వెప్పుడైతే యుద్ధంలో ఉంటావో, మహాభారత యుద్ధంలో ఉంటావో, అప్పుడు నేను నీ రథంపై కూర్చుంటాను అని అర్జునుల వారికి వరం ఇచ్చారు ఆయన. సో అందువల్ల ఈ విధమైన పూర్వజన్మ వృత్తాంతం చూడండి. సర్వాంతర్యామి భగవంతుడు, ఇవన్నీ కర్మల ఫలితాలు. ఆయనకున్న చూసారా, అర్జునుల వారికి ఉన్న మాయని ఎలా తొలగేటట్లు చేశారు. సో అలానే ఈ హనుమంతుల వారి ఇచ్చిన వరంతో అర్జునుల వారి రథంపై జెండాగా హనుమంతుల వారి చిహ్నం ఉందన్నమాట. సో దీనివల్ల అర్జునుడికి ఏం పేరుంది? కపిధ్వజుడు. కపిధ్వజుడు అనే పేరు అర్జునుడికి వచ్చిందనమాట. సో ఇదంతా అర్జునుడు వారు ఎలా ఉన్నారు, ఆ రథంపై ఎవరెవరు ఉన్నారు, దాని మీద ఏముంది అన్నది ఈ శ్లోకంలో ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. ఓకే, సో దీని తర్వాత ఉన్న శ్లోకము, ఇప్పుడు ఈ శ్లోకం వచ్చేసి ఇక ఇది చాలా పెద్దది అనమాట. ఇప్పుడు మనం మాట్లాడుకుంది ఎక్కడి నుండి ఎక్కడి దాకా? అర్జున విషాద యోగం, భగవద్గీత అర్జున విషాద యోగంలో 1.13 నుండి ఇప్పుడు 20 వరకు మాట్లాడుకున్నాం. అంటే ఇప్పుడు ఎవరెవరు ఉన్నారు, ఎలా ఊదాడు, ఏ శంఖాలను ఊదారు, ఆయన రథంపై ఏముంది, సంజయుడు ధృతరాష్ట్రుడికి ఏమని చెప్తున్నాడు, ఇవన్నీ ఈ శ్లోకాలలో అక్కడున్న ఘట్టాలను వివరిస్తున్నారు. సో దీని తర్వాత ఉన్న ఘట్టము ఇంకా చాలా పెద్దగా, ఇంకా ఒక యుద్ధానికి ముందుకు సాగింపజేసే ఘట్టం అన్నమాట. సో ఇది ఇంకా చాలా పొడవుగా అవుతుంది అన్నమాట. సో దీన్ని మనం మరొక వీడియోలో మాట్లాడుకుందాం. సో మీరందరూ మహాభారత యుద్ధాన్ని మీ కళ్ళ ముందు ఊహించుకోండి. ఎలా ఉంది సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ వారే ఆ రథం మీద కూర్చుని ఉన్నారు. ప్రకాశవంతంగా విరాజిల్లుతుంది ఆ రథం. అర్జునుడు ఉన్నాడు, మిగతా సైన్యాలు మన కళ్ళకి కట్టినట్లు అలా చెప్పడమే నా యొక్క లక్ష్యం. సో ఇప్పుడు ఇంతవరకు మనం ఈ వీడియోలో చూసాం కదా. సో నెక్స్ట్ వీడియోలో మిగతా విశేషాలు అవన్నీ మాట్లాడుకుందాం. అంటే నెక్స్ట్ దాంట్లో ఏంటి, అర్జునుడు ఏమన్నాడు శ్రీకృష్ణునితో, ఇవన్నీ మనం మాట్లాడుకుందాం. ఓకేనా మరి? సో ఇంతవరకు చూడండి. ఎవరైనా మిస్ అయితే ముందు వీడియోస్ కూడా చూడండి. ప్రతి ఘట్టం చాలా అద్భుతం. భగవద్గీతలో ఆ పరమాత్మ అయిన శ్రీకృష్ణుల వారే స్వయంగా బోధించి మనకి చెప్తున్న భగవద్గీత మనం విని తరిద్దాం. అంతవరకు నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మళ్ళా. నమస్కారం.